స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో కూటమి నేతలను శిక్షించాలంటూ వినూత్న రీతిలో వెలిసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ నమ్మేసి ఉక్కు కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తున్న ముగ్గురు మోసగాళ్లను సింహాచలం అప్పన్న స్వామి కఠినంగా శిక్షించాలంటూ గురుద్వార్ జంక్షన్లో జనజాగరణ సమితి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. దీంట్లో చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్లను A1, A2, A3గా పేర్కొంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరిస్తున్న కూటమి నేతలు చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్లను సింహాద్రి అప్పన్న కఠినంగా శిక్షించాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు జనజాగరణ సమితి కన్వీనర్ వాసు. ముగ్గురు మోసగాళ్లు అనే టైటిల్తో సినిమా తీస్తే పవన్ హీరో, చంద్రబాబు, పురంధేశ్వరి సైడ్ యాక్టర్లుగా హిట్ అవుతుందని ఎద్దేవా చేశారు. వచ్చిన 100 రోజుల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ 70% మూతపడేలా కుట్రలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారే విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఎటువంటి సెంటిమెంట్ లేదని ప్రకటించడం నిజంగా దుర్మార్గం. ఇంతవరకు కార్మికులు 1320 రోజులు చేసిన పోరాటం గంగపాలైపోయింది. 32 మంది ప్రాణత్యాగాలు వృధా అయిపోయాయి. తెలుగోడి ఆత్మగౌరవం మంట కలిసిపోయింది. సింహాచలం అప్పన్న స్వామి ఈ కూటమి నాయకులు ఎవరైతే ముగ్గురు మోసగాళ్ళు ఉన్నారో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈ ముగ్గురు మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రజలు, కార్మికులు మన సింహాచలం అప్పన్న స్వామిని వేడుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు హీరోగా ముగ్గురు మోసగాళ్ళు అనే సినిమా తీస్తే చాలా హిట్ అవుతుంది. ఆ ముగ్గురు మోసగాళ్ళు సినిమాలో సహాయ నటులుగా చంద్రబాబు గారు, పురంధేశ్వర్ గారు ఉంటే ఇంకా సూపర్ హిట్ అవుతుందని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం.